మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక 30% ఇవ్వలేక 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475, ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7, ఫిస్కల్ డెఫిసిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%, ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2, పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336, పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు CAGR లో GSDP థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఇంకో పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి. నేను ముందే చెప్పాను, 9,74,000 కోట్ల రూపాయలు అప్పుంది. 14-15లో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి 38,000 కోట్లుంటే శాలరీస్, పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీయేస్తే 24,708 ఉంది, అది 65%. 18-19కి అది 84.9% పెరిగింది. 2023కి 24కి 106% పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు శాలరీస్, పెన్షన్స్, అన్పెయిడ్ HR లయబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది, ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం, అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు 24-25కి ఎక్కడ చేరామంటే శాలరీస్, పెన్షన్స్ 92,809 కోట్లు, డెట్ సర్వీసింగ్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ 71,881, ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ 1,64,750, యునైటెడ్ రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూస్, ఆల్ దీస్ థింగ్స్ మీరు లెక్కేసుకుంటే 1,45,643. ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం 1,45,643, మొత్తం ట్యాక్స్ రెవల్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం. దాంట్లో మన ఖర్చులు, ఎసెన్షియల్ ఖర్చులే శాలరీస్, పెన్షన్స్ అన్ని 93,000 కోట్లు, అప్పు వడ్డీ 72,000 కోట్లు. 72,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఆ పైన శాలరీస్, పెన్షన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటి ఖర్చు పెట్టాలి. దీంట్లో గ్యాప్ చూస్తే 19,000 కోట్ల రూపాయలు యాజ్ ఆన్ నౌ.
దానికే ఇంకా ఆలోచించారు. మీరు అందరూ కూడా ఆలోచించి ఇన్నోవేటివ్ గా ప్రజలకు కూడా తెలియాలి, అన్ని విషయాలు వాళ్ళకు తెలియాలి, మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి. ఎవ్రీ 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 113 కోట్లు 13 రూపాయలు ఖర్చులకు కావాలి. అంటే 13 రూపాయలు అప్పులన్నా చేయాలి, లేకుంటే ఏం చేయాలి ఇక్కడికి మళ్ళా మనం ప్రామిస్ చేసేటి ఎక్స్ట్రా లేవు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మళ్ళా పరిస్థితి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చెప్పాను రాష్ట్ర ఆదాయం, కేంద్రం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్స్, సిఏఎస్పి, క్యాపిటల్ రిసీప్ట్స్ అన్ని కూడా పబ్లిక్ డెట్ అన్ని కూడా పెట్టుకుంటే ఇక్కడ పబ్లిక్ డెట్ కూడా తీసుకొచ్చే అప్పులు కూడా 2,39,140 రూపాయలు కోట్లు, శాలరీస్ 92,000, డెట్ సర్వీసింగ్ 72,000, వెల్ఫేర్ పెన్షన్స్ 33,000, పవర్ సబ్సిడీ 14,000, పీడీఎస్ 5,000, ఆరోగ్యశ్రీ, డైట్, ఎండిఎం, అంగన్వాడీ 6,000, సిఏఎస్పి 24,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 3,400, టోటల్ ఎక్స్పెండిచర్ 2,50,000, టోటల్ ఆదాయం 2,39,000. మనకిప్పుడు మైనస్ 11,685 కోట్లుంది. అవుట్ స్టాండింగ్ 1,13,000 ప్లస్ 22,000 రెండు కలిపితే 1,46,000 కోట్లు. అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే 1,46,000 కోట్లుంది. ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ సమ్మరీ. ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ, దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో
32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు. వాళ్ళు కోర్టు పోయారు. కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం. ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్ లో కొన్నారు. 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్ మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్లారు, అసమర్థ ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది. అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్, నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద, ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూశాం. ఎవరు చెప్పినా ఏం లేదు. 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా ఒక 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావాల్సిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ నిన్నే నేను చెప్పాను, అవన్నీ కూడా ఊరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు, కొండలు కొట్టేశారు. కడాన ఎన్జీటీ ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ప్యాలెస్ కోసరం, ఒక వ్యక్తి విలాసం కోసరం ఆయన కావాలి. విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయనకు కావాల్సిన, అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషికొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్ గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి. నాన్ సీరియస్ కాదు ప్రసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం, ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, అంతకుముందు 5 ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం, మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసరం, నీ పైశాచిక ఆనందం కోసరం
500 కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు? బాధ్యత ఉందా మీకు? అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని. నేను చాలా స్పష్టంగా అడిగాను. 36 మందిని చంపేశారని చెప్పారు. 36 పేర్లు ఇమ్మన్నాం. ఏ పేర్లో ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం. సిగ్గుంటే ఇవ్వాలి కదండి. ఉంటే కాదు అంటే లెక్కలేనితనం. ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు. ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ని రాసుకుంటా నేను నమ్మిస్తా. చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది. అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో. ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. 2019లో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం, కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు, తీరని ద్రోహం చేశారు. దాని ఫలితం మనం కూడా అనుభవించాం, ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం. నా జీవితంలో ఎప్పుడు ఎన్నో 10 ఎలక్షన్లు, నిన్న జరిగింది 10th ఎలక్షన్, నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు, ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు పడ్డాయి. 94లో పెద్ద ఊపు ఉన్నప్పుడు, వేవ్ ఉన్నప్పుడు వచ్చింది 51% వచ్చాయి. అలాంటిది 57% వచ్చాయి. అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది చాలా తక్కువ. అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సమ్ టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. 19లో జరిగిన అన్యాయం, 1924 వరకు జరిగిన డెస్ట్రక్షన్, దిక్కుదోచిన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్లీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం, కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం, ఎన్డీఏలో ఇక్కడ ఉండే వాళ్ళందరూ భాగస్వాములు కావడం, మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసం. ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి, ఇది మా బాధ్యత, మేము మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు వస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వచ్చారు కేంద్రంలో. మనం వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ 15,000 కోట్లు, దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని, తొందరలో పూర్తి చేస్తామని హామీ. ఇంకో పక్క కొప్పర్తి, ఓర్వకల్, హెచ్బిఐసిలో 2 ఇండస్ట్రియల్ నోడ్స్. ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది. కొప్పర్తి కడపలో వస్తుంది, ఓర్వకల్ కర్నూలులో వస్తుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్, రాయలసీమ, ఉత్తరాంధ్ర,
రెండు కలిపి 7 జిల్లాలు. అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్ లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. ఇది కాకుండా ఏదైతే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేవు, నేను చూపించాను, దానికి కూడా కొంత వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇవి నెక్స్ట్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి వస్తాయి. అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలను కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం. మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి ఫస్ట్ కేబినెట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో పెట్టి అదే మరి కౌన్సిల్ లో కూడా పెట్టి రద్దు చేయించాం. రెండోది పెన్షన్ 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం. ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం, అది కూడా మనం అమలు చేశాం. ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం. 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా అవి కూడా పూర్తి చేస్తాం. స్కిల్ సెన్సస్ పెట్టాం. ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని ఎక్కడా చేయని విధంగా, ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం. దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మొన్ననే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చాం. దాంట్లో మనం అందరం కూడా క్లియర్ గా ఉండాలి. ఒక ట్రూ స్పిరిట్ తో ఫ్రీ శాండ్ అనేది పేదలకు అందాలి. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. ఇవి కాకుండా మనకి ఇంకా సూపర్ 6 లో కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలి, మనం కూడా కష్టపడాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ 2 కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు మనం 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. నేను చెప్పాను, మొత్తం వాస్తవాలు మీ ముందర పెట్టాను. ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం. రెండోది, ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా, ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది. ఆ తపన ముందు నడిపిస్తుంది. మూడోది బీజేపీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్ గా మామూలు అడ్మినిస్ట్రేషన్ లో కాకుండా క్రియేటివ్ గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవసానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమైనా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుంది అనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారిని కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే, దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంత తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్, ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్ గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం, టోల్ పెడితే ఎవరు పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, అంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ ను బట్టి సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్, 8 లేన్, ఇప్పుడు 16 లేన్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో 16 లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి. హైదరాబాద్ టు బెంగళూరు అయితే 12 లేన్ వేస్తా ఉంటున్నారు, ఢిల్లీ టు ఆగ్రా అయితే 16 లేన్స్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు. మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు, వాళ్ళకు ప్రాఫిటబుల్ గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 3000 కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి. నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్లీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం. పేదవాళ్లకు సంక్షేమం చేయాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి. నేను కూడా పదే చెప్తున్నా, జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్లీ అసెంబ్లీకి వస్తా. ఈ రోజు మనం అందరం ఆలోచించాల్సింది, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాలి. మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్ లో ఏం చేయగలుగుతాం, మీడియం టర్మ్ లో ఏం చేయగలుగుతాం, లాంగ్ టర్మ్ లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నాం. ప్రతి ఒక్క పైసా మీ సంక్షేమానికి, అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం, మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం. దేశంలో ఏ రాష్ట్రం సంపాదించినంత సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను. నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, చాలా మీటింగుల్లో చెప్పాను. ఈ రోజు మీకు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. నేను అదే మీకు చూపించింది. అప్పు పడింది, పెరిగింది, పరకాపిట అప్పు పెరిగింది, పరకాపిట ఆదాయం తగ్గింది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా 6.5% అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఈ రోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని, లివింగ్ స్టాండర్డ్స్ ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా. ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం. టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది. ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి, మనం ఏ మాటలైతే చెప్పామో, ఏ హామీలైతే ఇచ్చామో, సూపర్ 6 లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి, అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని, ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ
నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి. అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్లీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలల్లో బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరూ ఆలోచనలు తీసుకుంటాం. ఫైనల్ గా అందరినీ ఒకటే కోరుతున్నాం, మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి, చెప్పండి, డిస్కస్ చేయండి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు, ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీకు అండగా ఉంటాం. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇదే గాని గవర్నమెంట్ 19లో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు, దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది. 9లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి, మళ్లీ 14 అయినాయి. 14లో విభజన జరిగింది. కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలా, ఇంత స్వార్థంతో ఆలోచించలా, ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు. అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణ చేయించాము. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్తో కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు. ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది. దీన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వివరంగా ఆర్థిక వ్యవస్థ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు.